ఎందుకు చదువు అంటే అది అన్నగారు కోటయ్య గారు అడిగారమ్మా, ఈనాటి యువతకి కన్యాశుల్కం ఎందుకు? నిజంగా కావాలి ఈనాటి యువతకి కన్యాశుల్కం. అందులో ఆయన చెప్పిన విషయాలు తెలుసుకుంటే డెసిషన్ మేకింగ్ రాంగ్లో అవుతుంది. అది అనిపించింది నాకైతే. డెసిషన్ మేకింగ్ అనేది రాంగ్లో అవుతుందన్నమాట. సో మొట్టమొదటి ఏంటంటే అడుగడుగునా సామాజిక విమర్శనంతో వాస్తవమైన ఇతివృత్తాలతో గురజాడ వారు కన్యాశుల్కానికి ముందు మాట రాస్తూ ఏమంటారంటే, నేటి రచయితలు సమకాలీన వాస్తవ సంక్లిష్ట ఇతివృత్తాలను నేటి రచయితలు సమకాలీన వాస్తవ సంక్లిష్ట ఇతివృత్తాలను మరిచిపోతున్నారు, మరిచి ఇంకెక్కడి నుంచో వస్తువులను ఎందుకు తీసుకుంటున్నారు అని ఆయన బాధపడ్డారు. అందుకే ఆయన నేను నిలబడినాను కాబట్టి. సో అందుకే ఆయన ఏంటంటే ఆయన ఏం చేశాడంటే ఆనాటి సమాజంలో ఉన్న వేశ్య సమస్య కానీ, బాల్య వివాహాలు కానీ, అలా అన్ని రకాల సమస్యలను తీసుకున్నాడు. ఆ సమస్యలు తీసుకుని ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో కాకూరు నారాయణరావు గారు వరవిక్రయం రాశారు, తర్వాత చింతామణి రాశారు, మధుసేవ, 3 సమస్యలకి 3 నాటకాలు రాశారు. అవన్నీ కాకుండా ఇతను ఏమనుకున్నాడంటే ఓకే, అటువంటి సమస్యలన్నీ ఆయన చర్చించి దీనికి ఆయన పరిష్కారం ఇవ్వలేదు. అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ నవ్వుల పాలు చేశాడు. అందుకే శ్రీశ్రీ వంటి వారు అంటారు, కన్యాశుల్కంలోని రసం హాస్యం కాదు, హాస్యం వెనుక ఉన్న విషాదము బీభత్స రస ప్రధాన విషాదాంత నాటకం అంటారు శ్రీశ్రీ. అది బీభత్స రస ప్రధాన విషాదాంత నాటకం అన్నమాట. అంటే తేనె చూసిన కత్తుల్లో ఉంటాయి. ప్రతి దగ్గర డైలాగ్ కనుక చూస్తే హాస్యం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామకృతులు ఒకసారి ఆయన ఒక విషయంలో ఆయన ఒక డైలాగ్ అనమాట, పోలీసులు వెంటనే ఆగానే మధురు అని అంటారు, వెనకకి మాటలు ఇచ్చిన కుక్కని వేటకి తీసుకెళ్తే ఉసుకో అంటే ఉసుకో అన్నారు. మీరేగే అది ఉసుకో అంటే అది కూడా ఉసుకో అన్నారు. అలా అంటే హాస్యం ఉంటుంది, నవ్వు ఉంటుంది, కానీ దాని వెనక ఆయన ఆవేదన ఉంటుంది అనమాట. అందువల్ల ఆయన సమకాలీన ఇతివృత్తాన్ని తీసుకున్నాడు. అయితే ఈరోజు ఇందాకే మా పాపకి సరదాగా డిస్కస్ చేస్తాం. పాపని, డాడీ నువ్వు అంటున్న బాల్య వివాహాలు కానీ, నువ్వు అంటున్న వేశ్య సమస్య కానీ, నువ్వు అనుకుంటున్న ఆ రోజు 125 ఏళ్ల క్రితం నువ్వు చెప్తున్న సమస్యలు ఏవి ఈ రోజు లేవు కదా, వై కన్యాశుల్కం ఇస్ స్టిల్ రెలెవెంట్? షీ ఆస్క్డ్ అనదర్ క్వశ్చన్. సో నేనేమన్నానంటే కరెక్టే, సమస్యలు లేవు, ఆ సమస్యలు మారిపోయి రూపు మార్చుకున్నాయి, కానీ అవి రూపు మార్చుకోలేదు, మరో రూపం వచ్చాయి. మరో రూపంలో ప్రతిరోజు ఈ మధ్యన ఎన్ని మనకి పెళ్ళిళ్ళు కానీ ఎంత ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇక్కడ రెస్పెక్ట్ మ్యారేజ్ ఉన్నాయి, చాలా మంది చర్చించుకోవాలి. కానీ అంటే సమస్యలు అనేవి అవి సార్ గుడ్ ఈవినింగ్ సార్. పర్వాలేదు సార్.